మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో మనం అందరము ఇక్కడ ప్రార్థనలో కూర్చోవటం చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మనము అవసరం లేదు ఇష్టం ఒక వాచ్ రైట్, మంచిది, పెట్టుకొని కూర్చోండి. మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొత్తానికి 8వ అధ్యాయం ఈరోజు మనం కంప్లీట్ చేసుకుందాం. ఈ 8వ అధ్యాయం మొదలుపెట్టి దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు అయింది. ప్రభు కృపను బట్టి ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. పేజ్ నెంబర్ 233, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతలు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. ఈ చెప్పే వాక్యం ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు నీవే గొప్ప కార్యాలు జరిగించి మహిమాగత వహించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి చాలా సంతోషం ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరితో గడపటం. కాన్ఫరెన్స్లో 10 మంది ఉన్నాం. తర్వాత రమ్యక్క వాళ్ళ ఇంట్లో ఒక 4-5 ఉన్నారు. మొత్తం 15 మంది. యేసు ప్రభు వారితో 16-17 మంది మనం ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం అనేది చాలా మర్మాలతో కూడిన గ్రంథము. ఎక్కువ దీనిలో కోడ్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, అలంకరణ భాషలో ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథము చెప్పాలి అని అంటే దేవుడు బయలుపరుస్తేనే మనము చెప్పగలుగుతాం. ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రకటన గ్రంథాన్ని డీకోడ్ చేయలేడు. దాంట్లో చాలా డెప్త్ మీనింగ్స్ ఉన్నాయి. అది యోహాన్ భక్తుడే చెప్పగలగాలి, లేకపోతే యేసు ప్రభు వారే చెప్పగలగాలి. ప్రతిసారి చదివినప్పుడు ఏదో కొంత అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం గురించి అసలు ఏమి తెలియని వ్యక్తి చదువుతంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ప్రకటన గ్రంథం ఒకటి, లేవి కాండం ఒకటి, ఇవన్నీ కూడా కోడ్స్ లెక్క ఉంటాయి. అయితే బైబిల్లో గుండెకాయ ఏంది అంటే ఈ ప్రకటన గ్రంథము, ఆ లేవి కాండం అని చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. ఇక్కడ మనం సబ్జెక్ట్లోనికి వస్తే యోహాన్ భక్తుడు ఆత్మవశుడుగా పరలోకానికి వెళ్ళాడు. ఆత్మవశుడుగా పరలోకానికి వెళ్ళకముందు చాలా శ్రమ పడ్డాడు, చాలా శోధన పడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చనిపోయారు. అంటే యేసుప్రభు శిష్యులు చనిపోయాడు, యేసుప్రభు లేడు. ఎంతో దుఃఖము, ఎంతో వేదన. మరి ఆయనను చంపాలని చెప్పి అప్పుడున్న రోమన్ గవర్నమెంటు బాగా కాలుతున్న నూనెలో అతన్ని వేశారు. ఒళ్ళంతా కాలిపోయింది కానీ ఆయన ప్రాణం పోతలేదు. పాము విషము చాలా స్ట్రాంగ్ విషము. చిన్న ఛాయ్ గ్లాసు తాగితే చచ్చిపోతారు. ఈయన ఎట్లన్నా తొందరగా చావడు అని చెప్పి పెద్ద గ్లాస్ తోటి ఆయనకి విషం ఇచ్చారు. అది ఆయన చంపలే. కత్తితో ఆయనని పొడుస్తూ ఉంటే కూడా, కత్తితో నరుకుతూ ఉంటే కూడా కత్తి కూడా పనిచేస్తలేదు. హల్లెలూయా. ఈయనని మనం చంపటం మన వల్ల కాదు. ఈయననే చచ్చిపోవాలి, ఏదైనా సూసైడ్ చేసుకోవాలని యోహాన్ భక్తుడిని కళ్ళకి గంతలు కట్టేసి పద్మాసు అనే ద్వీపంలో వదిలేసారు. ఆ ద్వీపంలో అప్పట్లో ఏమీ లేదు. ఇప్పుడైతే ఒక బైబిల్ యూనివర్సిటీ కట్టారు. అక్కడ కొండలు గుట్టలు ఉంటాయి, చుట్టూ మొత్తం నీళ్ళు ఉంటాయి. తిందామంటే తిండి ఉండదు, తర్వాత నీళ్ళు తాగుదామంటే నీళ్ళు కూడా ఉండవు. ఆ సముద్రం నీళ్ళేమో తాగలేం, బీపీ పెరిగిపోతుంది, ఫుల్ సాల్ట్ ఉంటుంది. చాలా భయంకరమైన శ్రమ, వేదన, శోధన ఉన్నప్పుడు యోహాన్ భక్తుడు ఏం చేసిండంటే భారం కలిగి మోకాల మీద ఉండి ప్రార్థన చేసిండు. ఎప్పుడైతే మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టిండో అప్పుడు ఏమైంది అని అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయనని పరలోక రాజ్యానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కొన్ని మర్మాలు బయలుపరిచే ముందల మనల్ని బాగా శ్రమల పాలు చేస్తాడు. శ్రమల పాలు చేసి మొత్తం మన దగ్గరకు ఉన్నదంతా కూడా తీసేస్తాడు, అందరినీ దూరం చేస్తాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షతలు ఇస్తాడు. హల్లెలూయా. మనం బాగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కొంతమందిని మనం బాగా ప్రేమిస్తాం, వాళ్ళు బాగా దూరం అయిపోతారు. కొంతమంది చనిపోతారు, కొంతమంది వాంటెడ్లీ మనల్ని వదిలేస్తారు. మనకి అనారోగ్యం వస్తుంది, వేదన వస్తుంది, శోధన వస్తుంది. ఇందులో కూడా ప్రభు చిత్తం ఉంటుందని మనం గుర్తుపట్టాలి. ప్రభు కొంతమందికి కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చే ముందల, సేవకు తయారు చేసే ముందల కూడా ఏం చేస్తాడు అంటే తర్ఫీదు ఇవ్వటానికి ఒంటరితనంలో తీసుకుపోతాడు. మనం ఒంటరితనంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. హల్లెలూయా. మనం సహవాసాన్ని ప్రేమించాలి, ఒంటరితనంలో ఏకాంతంతో దేవునితో ఉండాలి. ఇక్కడ కూడా యోహాన్ భక్తుని ప్రిపేర్ చేయడానికి దేవుడు ఏం చేసిండంటే ఆయనని పద్మాసన ద్వీపంలో తీసుకొచ్చాడు. అయితే యోహాన్ భక్తుల్లో ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆయన శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కృంగిపోలేదు, కానీ ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినందుకే దేవుని ఒక ప్రత్యక్షత చూశాడు. దేవుడు కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి చాలా శ్రమ, చాలా శోధన గుండా తీసుకొని పోతాడు. ఎటు చూసినా గుంతనే ఉంటుంది, మెడ మీద ఏమో కత్తి ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. హల్లెలూయా. చచ్చిపోదామంటే చచ్చిపోలేము, వదిలేద్దామంటే వదిలేలేము, ప్రాబ్లం అయితే భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్త ప్రకారమే మన జీవితంలో అట్లా జరుగుతుంటుంది. ఎందుకంటే మనని తర్ఫీదు ఇస్తూ ఉన్నాడు. అయితే యోహాన్ భక్తులు ఉన్న గొప్ప విషయం ఏంటంటే అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన కృంగిపోకుండా ఆయన ప్రార్థనలో వెళ్ళిండు అనమాట. భారం కలిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఇక్కడికి రమ్ము అని చెప్పి ఒక స్వరం వినబడ్డది, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే దేవుడు తనకు తాను పిలిస్తేనే మనకి పరలోకపు దర్శనాలు అన్నిటివి వస్తాయి. కళలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, దేవుని ఒక వాక్కు కావచ్చు, లేకపోతే దేవుని ఒక తలంపు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు రిలీజ్ చేస్తేనే వస్తాయి. మనంతటా మనం ఊహించుకుంటే రావు. ఒక వ్యక్తి ప్రవచనం చెప్పిండు అనుకో, అది ఊహించుకుంటే చెప్పుకుంటే రాదు అది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం సబ్జెక్టులోనికి వస్తే, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక పుస్తకాన్ని చూశాడు. ఆ పుస్తకంలో 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఆయనకు మళ్ళీ దర్శనం కనబడ్డది. ముందే ఆయన ఆత్మలో ఉన్నాడు, మళ్ళీ దర్శనం చూస్తున్నాడు. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఎప్పుడు ఆరాధన పాటలతో స్తుతులతో ఉన్న పరలోకం సడన్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు, ఇంచుమించు అరగంట అని రాయబడ్డది, సైలెంట్ అయిపోయిందంట. అంటే 7వ ముద్ర చాలా భయంకరం. 7వ ముద్ర విప్పినప్పుడు అక్కడ 7 దూతలు కనబడ్డారు. 7 దూతలు, వాటికి 7 బూరలు అంటాం కదా. ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు భూమి మీద ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యుడు చంద్రుడి మీద ఎఫెక్ట్ అయింది. హల్లెలూయా. 13వ వచనం చదివితే, మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుచున్న 3 దూతలు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇది చాలా మర్మం. ఇక్కడ ఈ పక్షిరాజు ఏంది, అసలు ఎందుకు చెప్తున్నాడు, ఇది మనము గమనించాలి. ఈయన 4వ బూర ఊదిన తర్వాత ఆకాశంలో చూస్తున్నాడు. హల్లెలూయా. ఈయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, ఆకాశాన్ని చూస్తున్నాడు. అంటే మళ్ళీ ఇంకో దర్శనం కనబడుతుంది. ఒక పక్షిరాజు అన్నాడు, కింగ్ ఆఫ్ ద బర్డ్స్. పక్షిరాజు, కింగ్ ఆఫ్ ద బర్డ్స్ ఎవరు అంటే గ్రద్ద. గ్రద్ద ఇప్పుడు జంతువుల్లో రాజు ఎవరు అంటే సింహం అని చెప్తాం. ఫ్రూట్స్లో రాజు ఎవరు అంటే మ్యాంగో అని చెప్తాం. వెజిటేబుల్స్లో రాజు, కింగ్ ఎవరు అంటే వంకాయ అని చెప్తాం. బాగా అర్థం చేసుకోవాలి. పక్షులలో రాజు ఎవరు అంటే గద్ద అని చెప్తాం, ఈగల్. గ్రద్దకున్న విశిష్టత ఏంది అని అంటే అది 70-80 సంవత్సరాలు బతుకుతుంది. అన్ని పక్షులు వర్షం పడుతూ ఉన్నప్పుడు గూట్లో వెళ్ళిపోతాయి, వర్షం పడకముందే వెళ్ళిపోతాయి.
గద్ద ఏం చేస్తుందంటే వర్షం పడుతుంటే ఆ వర్షంని చూసి ఏ మేఘం నుంచి వర్షం పడుతుందని ఆ మేఘం మీదికి వెళ్ళి ఎగరగలుగుతుంది అనమాట. హల్లెలూయా. తర్వాత వాటి కాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. ఒక 10,000 ఫీట్లు హైట్లోకి వెళ్ళి కూడా చూస్తే కింద వెళ్ళే చిన్న చిన్న పాములు, చేప పిల్లలు, దాని తర్వాత కోడి పిల్లలు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కంటి చూపు చాలా షార్ప్గా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. గద్దకి ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. 3-4 దూతలు ఆడ శబ్దం వేస్తూ ఉన్నప్పుడు ఒక పక్షిరాజు ఎగురుచు ఆ బూరలు ఊదుచున్న 3 దూతలు మరలా శబ్దంను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని చెప్పి స్వరంతో చెప్తుందంట. హల్లెలూయా. ఇక్కడ ఈ పక్షిరాజు ఎవరు అని అంటే ప్రవక్త పరిచర్య అన్నమాట. హల్లెలూయా. యోహాన్ భక్తుడు పరిచర్య ప్రభు యొక్క సింహాసనం చూసినప్పుడు అక్కడ 4 రకాల జంతువులు లాంటి ముఖం కనబడ్డది. అవి కూడా దూతలే. ఒకటేమో పక్షిరాజు, ఒకటేమో సింహము, ఒకటేమో మనిషి పోలిక, ఒకటేమో దూడ పోలిక. హల్లెలూయా. ఇక్కడ ఈ సింహం పోలికతో ఉన్నది ఏంటిదంటే అది అపోస్తుల పరిచర్య, పౌలు భక్తుడు చేసిన పరిచర్య. తర్వాత గ్రద్ద లాంటి ముఖము ఉన్నది అంటే అది ప్రవక్త పరిచర్య. హల్లెలూయా. దాని తర్వాత దూడ లాంటి ముఖం ఉన్నది. ఆ దూడ లాంటి ఉన్న ముఖము ఏంది అని అంటే అది కాపరి పరిచర్య, తర్వాత సువార్థికుని పరిచర్య. దాని తర్వాత మనుషులకు ఉన్నది కదా, అది బోధకుడు పరిచర్య అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఆకాశంలోకి వెళ్ళి దేవదూతలు బూర ఊదుతూ ఉంటే ఒక పక్షిరాజు ఏం చేసిందంటే ఎగురుచు అయ్యో అయ్యో భూనివాసులకు అయ్యో 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 అని చెప్తుంది. హల్లెలూయా. చివరి కాలంలో ప్రవక్త పరిచర్య అనేది చాలా బలంగా జరుగుతుంది. చాలామంది ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త యొక్క పరిచర్య మెయిన్ పరిచర్య ఏంటంటే ప్రజల కోసం ఏడవటం, కన్నీరు గార్చటం, దేవుని ఒక ఉగ్రత నుండి ప్రజల్ని కంట్రోల్ చేయటం. హల్లెలూయా. అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రవక్తలు లేవాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం లేవాలండి? ప్రవక్తలు లేవాలి. మన కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది ప్రవక్త పిలుపు ఉన్నవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళ జీవితం మొత్తంలో వాళ్ళ పరిచర్య ఏముంటుందంటే ప్రజల కోసం కన్నీరు గార్చటం. అయ్యో ప్రభా, అయ్యో ప్రభా. అంటే ప్రవక్తకి చాలా భారం ఉంటుంది, చాలా భారం ఉంటుంది. ప్రవక్త అందరితోని కలవలేడు. హల్లెలూయా. అపోస్తులు పాస్టర్ కలవగలుగుతాడు, కానీ ప్రవక్త మైండ్ సెట్, లైఫ్ స్టైలు అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. మనలో ప్రవక్త పిలుపు ఉన్నప్పుడు ప్రజల మీద భయంకరమైన భారం ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత వాళ్ళ హృదయ ఆశ ఘోష ఏదైతే ఉంటో అది ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, చివరి కాలంలో ప్రవక్త పరిచర్య అనేది విస్తృతంగా జరుగుతుంది. ఒక 10 ఏళ్ల క్రితము, ఒక 15 సంవత్సరాల క్రితము ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, ఎవరు లేరు. ఓన్లీ కాపరే ఉన్నాడు, బోధకుడే ఉన్నాడు, సువార్థికుడు ఉన్నాడని బోధలు ఉండే. ఇప్పుడు ఎక్కువగా మనం యూట్యూబ్ ఆన్ చేస్తే ఆఫ్రికా ప్రాంతాలకి లేకపోతే ఇక్కడ ఇండియాకి వెళ్తే కూడా ప్రవక్త పరిచర్య అనేది బాగా జరుగుతుంది. కొంతమంది ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే అనేక మందిని ప్రవక్తలుగా చేయాలని ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ భాష, వాళ్ళ ఆరాటం, వాళ్ళ వేదన ఏంటంటే ప్రవక్త ఆత్మతో నింపబడాలి, వాళ్ళు ప్రవచన పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ జరగటానికి కారణం ఏంది అని అంటే ఇక్కడున్న ఈ పక్షిరాజు ఏం చేసిందంటే ఎగురుచు అయ్యో అయ్యో అంటుంది. అదేంది బ్రదర్, పక్షిరాజు ఉంది కదా, ఇక్కడ అయ్యో అయ్యో అని ఎందుకు అంటుందని కొంచెం మన మైండ్ ఉపయోగిస్తే పక్షిరాజుకి మాటలు రావు. బాగా అర్థం చేసుకోవాలి. పక్షిరాజు ఎప్పుడు కూడా గద్ద అయ్యో అయ్యో అనదు, దాని సౌండ్ వేరే ఉంటుంది. ఇక్కడ పక్షిరాజు అంటున్నాడు, తర్వాత అయ్యో 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 అని గొప్ప స్వరములతో చెప్పుట వింటిని అంటున్నాడు. బాగా అది ప్రవక్త పరిచర్య అన్నమాట. హల్లెలూయా. ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రజల కోసం బాగా ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, వేదన పడతారు.
వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉంటే దారాలుగా గారిపోతుంటుంది. మామూలుగా కన్నీరు గారుస్తేమో మనకి బాగా అలసట వస్తుంది, వేదన వస్తుంది. వీరు బాగా కన్నీరు గార్చడానికి బాగా ఉపయోగపడతారు. వాళ్ళ కళ్ళన్నీ కూడా కన్నీరుతో నింపబడి ఉంటుంది. ఒక ప్రవక్త దగ్గర ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాకు ఇట్లా బాగాలేదు, నాకు ఇట్లా అంటే ఈయన చాలా డీప్గా దాన్ని తీసుకొని కన్నీటి ప్రార్థన చేయగలుగుతాడు. హల్లెలూయా. ప్రవక్తలో ఉన్న ఆ స్పెషాలిటీ అన్నమాట. హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేసి ఆయన ఆత్మలో ఏదో తెలిసిపోతుంది, మొత్తానికి ఏదో అయిందని తెలిసి ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే మర్చిపోయినా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రవక్తలు లేవాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు దేవుడు ప్రవక్త పిలుపు ఇచ్చిండు, నీవు ప్రవక్త అని చెప్పి నీకు అర్థమైంది అన్నప్పుడు ఆ ప్రవక్త పిలుపు గురించి నువ్వు బాగా సబ్జెక్టు తెలుసుకొని దానిలో ఫ్లో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కాపీ కొట్టకూడదు. కాపీ కొడితే అది పనిచేయదు. హల్లెలూయా. ప్రవక్త ఆత్మలు వాళ్ళ ఆధీనంలో ఉందని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదివితే, క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేయుటకు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని పాస్టర్లను గాను, కాపర్లుగాను, కొందరిని బోధకులుగా నియమించిరంట. హల్లెలూయా. క్రీస్తు సంఘంకి క్షేమము. క్రీస్తు సంఘము అనంటే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘము, అన్ని పెద్ద సంఘం అన్నమాట, యూనివర్సల్ చర్చ్. ఈ చర్చికి క్షేమం కలగటానికి ఈ పిలుపులు అనేటివి ఇచ్చిండు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అనేది ఇస్తాడు. మనకొక పిలుపు పిలిచిన తర్వాత ఆ పిలుపులో మనం నమ్మకం కలిగి ఉంటే ఆ పిలుపు ఇంకా పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మనకు దేవుడు కాపరి పిలుపు ఇచ్చిండు అనుకో, తర్వాత మళ్ళీ ప్రవక్త పిలుపు కూడా వస్తుంది. పోనీ ప్రవక్త పిలుపు ఆల్రెడీ ఉందనుకో, నువ్వు మంచి సేవ చేస్తున్నావు అంతా ఉంటే నీ కాపరి పిలుపు, కాపరి అభిషేకం అనేది కూడా వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వారలారా, మన పిలుపు గురించి మనము తెలుసుకోవాలి. మన పిలుపుని మనము ఎలా నెరవేర్చాలి, పిలుపు కోసం ఎలా పరిగెత్తాలి, పిలుపులో ఉన్న పరిచర్య మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనం ఎంత పరిచర్య చేసినా మనకేమనిపించదు. హల్లెలూయా. పరిచర్య అనేది మనము మైండ్తో కాదు, హృదయంతో చేయటం నేర్చుకోవాలి. దేవుని ప్రియమైన వారలారా, లోకమంతా కూడా నాశనం అవ్వబోతుంది. దేవుడు ఈరోజు మనకి ప్రకటన గ్రంథంతో మాట్లాడుతున్నాడు. అన్నీ నాశనం అవుతుంది. భూమి నాశనం అవుతుందంట, సూర్యుడు చంద్రుళ్ళు కూడా నాశనం అయిపోతాడంట, సముద్రం నాశనం అయిపోతాడంట, నదులు నాశనం అవుతుందంట. హల్లెలూయా. అందరు నాశనం అవ్వబోతున్నారు, ప్రజలు కూడా నాశనం అవుతారు. మరి ఆ ప్రజల కోసం ఎవరు ఏడుస్తారు? హల్లెలూయా. ప్రవక్తలు లేవాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. నిజంగా ప్రవక్తలు లేచి వాళ్ళు మంచి ప్రవచనాత్మతో వాళ్ళు నింపబడి ఉంటే అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక స్వస్థతలు జరుగుతాయి, ఎంతోమంది రక్షింపబడతారు. హల్లెలూయా. ప్రవక్త దేవుని నోరై ఉంటాడు, దేవుని కన్నై ఉంటాడు. దేవుడు ఏ విధంగా అయితే చూస్తాడో ప్రవక్త కూడా సేమ్ అలా చూడగలుగుతాడు అనమాట. హల్లెలూయా. ఆ ప్రవక్తలో ఉన్న స్పెషాలిటీ అట్లుంటుంది, వాళ్ళ ఆత్మ స్పిరిటే అట్లుంటుంది, స్పిరిట్ ఆఫ్ ఎ ప్రాఫెటే అట్లుంటుంది. హల్లెలూయా. ప్రవక్తలకి దేవుడు దేశాల గురించి మాట్లాడతాడు. తన భారం అంతా కూడా ప్రవక్తలకు చెప్పుకుంటాడు. యోనా భక్తునికి దేవుడు చెప్పిండు, పో నినవే పట్టణానికి పో, నాశనం అవుతుంది చెప్పు అన్నాడు. అంతే, మార్చు అనలే, చెప్పు, నేను నీకు ఏం చెప్పినాను అక్కడ చెప్పేసే అన్నాడు. అంతే. హల్లెలూయా. ఈయన బ్లైండ్గా వెళ్ళి చెప్పేసాడు నాశనం అయిపోతుందని. తర్వాత వాళ్ళందరూ మారు మనసు పొందిరు, వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ప్రవక్త పరిచర్య అట్లనే ఉంటుంది. వన్ టైం ఓన్లీ సింగిల్, ఒక్కసారి ప్రవక్త ఖచ్చితంగా వాడబడ్డాడంటే కథం, మారు మనసు పొందుతారు. హల్లెలూయా. ఒక్కొక్క పరిచర్యలో ఒక్కొక్క వాక్య విధానం ఉంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు హృదయానికి హత్తుకుంటుంది, ఏం చెప్పినో బ్రదర్ అనిపిస్తుంది, అది కాపరి పిలుపు అనమాట. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఆత్మలో అంటుకుంటుంది, ఆత్మ బాగా ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది, అది ప్రవక్త పిలుపు అనమాట. ఒక ప్రవక్త వచ్చి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడో వస్తాడు, ఎక్కడో దేశాల నుంచి వస్తాడు. అయితే ప్రవక్త వాక్యం చెప్తున్నప్పుడు డైరెక్ట్గా మనకే చెప్పినట్టు ఉంటుంది.
మనతోనే మాట్లాడుతున్నట్టుండే. మనకు జరిగిన సిట్యువేషన్స్ అంతా ఆయనకు తెలియకుండా ఆయన నోట్లకెళ్ళి చెప్తూ ఉంటాడు. అరే నాతోనే చెప్పినావు బ్రదర్, నాకే చెప్పినావు బ్రదర్. దట్ ఈస్ కాలింగ్ ఆఫ్ ఎ ప్రాఫెట్. హల్లెలూయా. అట్లా వాక్యం అనే కాదు, ఆయన ఏది మాట్లాడినా మనకే కొట్టినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ వాక్యం మామూలుగా మాట్లాడితే చంప మీద పట్మని కొట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి తెలియదు చంప మీద కొడుతున్నట్టు. వాళ్ళు ఏదో ఫ్లోలో వస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అరే ఈయనకి ఏదో ఎవరో నా గురించి చెప్పినట్టుంది, అందుకే ఈయన చెప్తుండేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆయనకి ఎవరు చెప్పరు, ఆయన ఉద్దేశపూర్వకంగా కూడా చెప్పాడు. కానీ ఆ టైంకి దేవుని ఒక ఆత్మ, అతనిలో ఉన్న దేవుని ఒక ఆత్మ, ప్రవక్త పిలుపు ఆ విధంగా మారుతూ ఉంటుంది. దేవుని ప్రియమైన వారలన ప్రవక్త పిలుపు అనేది చాలా గొప్ప పిలుపు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. ఏలియా పరిచర్యని మనం ఆలోచన చేస్తే, ఏలియా ఏం చేసిండంటే రాజుని గద్దించిండు, యెహూని, ఎలీషాని ఇంకొక వ్యక్తిని అభిషేకం ఇచ్చిండు, హెజ్బేలు గురించి ప్రవచనం చెప్పిండు. దాని తర్వాత కర్మేలు కొండ మీద అబద్ధ ప్రవక్తలతోటి పోరాడిండు, నిజ దేవుని నిరూపించిండు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రవక్త యొక్క పరిచర్య అన్నమాట. నిజ దేవుణ్ణి వాళ్ళు నిరూపించాలనుకుంటారు, చాలా రోషం కలిగి ఉంటారు. దేవుని కోసం ఏదైనా చెప్పిర్రు అనుకో, ఎవడైనా తప్పు చెప్పిండు అనుకో, విపరీతమైన బీపీ వస్తుంది దీనికి. అసలు ఆ బీపీని మనం కంట్రోల్ చేయాలి. అసలు వానికి కూడా తెలియదు ఎందుకు బీపీ వచ్చిందో, అంత పవర్ ఉంటుంది అనమాట. దాని తర్వాత వీళ్ళు ఎడతెగక ప్రార్థన చేయగలుగుతారు, గంటల తడబడి ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మజా వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తే ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు, లేకపోతే ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోతే కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నీకు నిజంగా దేవుని ప్రవక్త పిలుపు ఉంటే నీకు అర్థమైతే, అవును, ఎస్, మై కాలింగ్ ఈజ్ ఎ ప్రాఫెట్, మై కాలింగ్ ఈజ్ ఎ ప్రాఫెటెస్. నేను ఒక ప్రవక్త పిలుపు, నాలో ప్రవక్తి పిలుపు ఉంది, నాలో ప్రవక్త ఉన్నాడని నీకు తెలిస్తే, దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఏదైతే చెప్తుండో దాన్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు తన ఆత్మను మీ ఆత్మలో ఉంచి ఉన్నాడు. అనేక విషయాలు దేవుడు చెప్తాడు. వీళ్ళు చెప్పింది వినకు, దేవుడు ఏం చెప్తుందో వినండి. అడగండి, ప్రభువా నాతో మాట్లాడు, నువ్వు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నావు కదా, మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే చెప్పండి, నేను అతని కలలో మాట్లాడుతూ అంటాడు. ప్రవక్తకి ఎక్కువగా కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు నెరవేరుతూ ఉంటాయి. ఆ కళలో ఎన్నో కోడ్స్ ఉంటాయి, ఎన్నో సింబల్స్ ఉంటాయి. హల్లెలూయా. ఆ కళ వచ్చినప్పుడు ఏ కళ కూడా మనం నార్మల్గా దాన్ని తీసుకోనికి ఉండదన్నమాట. అది దాంట్లో ఏదో మీనింగ్ ఉంటుంది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళను జ్ఞాపకం చేసుకొని వాటి కోసం ప్రార్థనలు చేయాలి. దేవుడు ఆ కళకి దర్శనం చెప్తూ ఉంటాడు. ఎక్కువగా ప్రవక్తలకి దేవుడు దేశాల గురించి, రాబోయే సంగతుల గురించి చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రవక్త పిలుపు అనేది ఎప్పుడు పెరుగుతుంటుందంటే ఆయన ఒక వ్యక్తితో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటుంది. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే ఆ ప్రవక్త పిలుపు, ఆ పక్షిరాజు ఏమంటుంది, అయ్యో అయ్యో ప్రజల కోసం అయ్యో అయ్యో అంటుంది. నీకు నిజంగా ప్రవక్త పిలుపు ఉంటే, దేవుడు అవును నన్ను దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నాడు అని అనిపిస్తే, దేవుని ప్రియమైన వారలారా, నువ్వు చేయాల్సింది ఏంటంటే 2 పరిచర్యలు చేయాలి. ఒకటేమో దేవుని దగ్గర కన్నీరు గార్చాలి, రెండోదేమో మనుషుల దగ్గర కన్నీరు గార్చాలి. కన్నీటితో వాక్యం చెప్పటం, కన్నీటితో అయ్యో బతిమలాడుకోవటం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొంతమంది ప్రవక్తలను మీరు చూడండి, వాళ్ళు వాక్యం చెప్తుంటే, నా కుమారుడా నా కుమారుడా, ఇదిగో నేను నీతో మాట్లాడిన బతిమలాడుతుంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు. హల్లెలూయా. అరే ఈయనేంది నా కుమారుడా అనటం అవసరమా, ఎందుకంత బతిమలాడుతున్నా అంటారు. కాదు, ఆ స్పిరిటే అట్లుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెట్. ఆ ప్రవక్త యొక్క పిలిపే అట్లుంటుంది. చెప్తూ 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 భారం వస్తుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో వేదన ఉంటుంది, భారం ఉంటుంది. అయ్యో నశించిపోతున్నారు, అయ్యో ఏదో రకంగా నేను రక్షించాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళంతా కూడా దేవుని ఒక భారంతో నింపబడి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. దేవుని ప్రియమైన వారలరా, మరి లోకము నాశనం అవ్వబోతుంది, ప్రజలు మాత్రము మారతలేరు. ఎంతోమందికి సువార్త అందింపబడలేదు. ఎంతోమంది అద్భుతాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది జీవితాలు కట్టబడతలేవు. ఎంతోమంది ప్రవచనాల కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త గురించి చెప్తున్నాను అని అంటే, నీ పిలుపు కాపరి ఉండొచ్చు, లేకపోతే నీ పిలుపు సువార్థికురాలు ఉండొచ్చు, బోధకురాలు ఉండొచ్చు. నీకు కూడా ఈ మాటలు
ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నీలో కూడా ప్రవచన ఆత్మ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ప్రవచనం అనే వరం ఉంటుంది. హల్లెలూయా. అదేంది బ్రదర్ అట్లెట్లా అవుతుంది? 9 వరాలు పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ లోపల 9 వరాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనలో ప్రవచనం అనే వరం ఉంది, స్వస్థత అనే వరం ఉంది, బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనే వరం ఉంది. మనం బాగా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు ఈ వరాలు అనేటివి మనలో పనిచేస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఎప్పటికీ పోవన్నమాట. దీంట్లో మనం బాగా ఫ్లో అవ్వటానికి బాగా ప్రార్థనలో ఉంటే దేవుడే మనకి చాలా విషయాలు నేర్పిస్తాడు. నువ్వు ప్రవక్త కాకపోవచ్చు, కానీ నీ లోపల ప్రవచనాత్మ ఉంది, ప్రవచనం అనే వరం ఉంది. కాబట్టి నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి. అయ్యో అయ్యో నాశనం అవుతారు ప్రభా రక్షించనాలి. దాని తర్వాత ప్రజల దగ్గర పోయి దేవుని రాకడ త్వరలో ఉంది, ఆ రాకడలో నువ్వు సిద్ధపడాలి అని చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మనము లోకాన్ని మనము ముగించాలి. మరి ప్రకటన గ్రంథం గురించి మనకి పెద్దగా ఎవరు కూడా చెప్పరు, నాకు కూడా ఎవరు చెప్పలేదు. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి ప్రకటన గ్రంథాన్ని చెప్పుమని చెప్పాడు. ఉదయకాల సమయంలో అంతకుముందు ఆదికాండము రోజుకొక అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. తర్వాత నిర్గమకాండం కూడా అయింది. తర్వాత నెక్స్ట్ లేవీకాండం కాడికి రావాలి. లేవీకాండం కాడికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రకటన గ్రంథం చెప్పమని చెప్పాడు. ఈ ప్రకటన గ్రంథం మళ్ళా ప్రతిరోజు ఒక అధ్యాయం చెప్పాల్సి వస్తుండే. మళ్ళా ప్రార్థన చేస్తే ఈ అధ్యాయం ఎట్లా చెప్పాలా ప్రభు అంటూ అధ్యాయం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, రోజుకి ఒకటే వచనం వివరించు అన్నాడు. హల్లెలూయా. అయితే ఒక్కొక్క వచనం వివరించుకుంటే ఈ రోజుకి ఈ 8వ అధ్యాయము కంప్లీట్ అయింది. దాదాపు ఒక 6 నెలలు ముందు స్టార్ట్ అయింది. ఈ నెలలో ఈ గ్రంథం అనేది 8వ అధ్యాయం అనేది అయిపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. రేపు మళ్ళా మనము 9వ అధ్యాయంలో వెళ్దాం. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఎన్ని గ్రంథాలు విన్నా, ఎంత వాక్యాలు విన్నా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆత్మతో మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి, మీ కుటుంబాన్ని మీరు రక్షించాలి, మీ గ్రామాన్ని మీరు రక్షించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. హల్లెలూయా. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, తొందరగా నిద్ర నుంచి లేచినప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా మంచి పని చేయాలి, ఏదైనా కొత్తగా ఆలోచించాలి, మన కుటుంబాన్ని లేకపోతే ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం కావాలి. మనం లేటుగా 7 గంటలకి 8 గంటలకి లేస్తే మనం మంచిగా ఆలోచించలేం. మన గురి ఏమి ఉండదు. లేవాలా, ఆఫీస్కి వెళ్ళిపోవాలా, లేవాలా, బిజినెస్కి వెళ్ళిపోవాలా, పిల్లల క్యారేజ్ ఇదే ఉంటుంది. కాబట్టి మనము నైట్ తొందరగా పడుకోవాలి, ఉదయకాలంలో కూడా తొందరగా లేవాలి. లేచినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఆయన విషయాలు చెప్పనీకి ఆయన ఫుల్ ఆకలితో ఉన్నాడు. చాలా విషయాలు చెప్పనీకి రెడీగా ఉన్నాడు. అందుకే మీకు చాలా విషయాలు మాట్లాడుతుంటాడు. పర్సనల్గా కూడా దేవుడు మీతో ఎన్నో చెప్తుంటాడు. తలంపుల ద్వారా, స్వరం ద్వారా, లేకపోతే ఒక మనిషిలో ఉండి కూడా దేవుడు మాట్లాడు. అది వినాల మనం. ప్రభా నువ్వు చెప్తున్న మాట నాకు గ్రహింపు జ్ఞానం ఈ ప్రభా అని అడగాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. మీరేదో వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అబ్బా ఏం చెప్పాడు బ్రదర్ అంటున్నారు, తర్వాత మొహం కడుక్కుంటారు, టిఫిన్ చేస్తారు, చాయ్ తాగుతారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు. నేను ఫోన్ చేయకముందే మీరు లేవటం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు, మీకున్న బంధకాలన్నీ తెంపేసాడు. మనం లోకానికి మాదిరిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గరికి వెళ్ళి మనం వాక్కు మనం పొందుకోవాలి. దేవుని ఒక శక్తిని మనం ఫస్ట్ కనిపెట్టాలి. మనల్ని మనమే మార్చుకోవాలి. ఎవ్వడు మనల్ని మార్చాడు. నేను చెప్పగలుగుతా కానీ మీ లోపల వచ్చి నేనేమీ చేయలేను. హల్లెలూయా. కాబట్టి మీరు మీ జీవితానికి మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏ టైంలో పడుకున్నా ఎగ్జాక్ట్గా 4 గంటలకు లేవండి. లేచి మామూలుగా అక్కడ నుంచి ఎక్కడైతే పడుకుర్రో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చారు, చైర్ మీద కూర్చొని కొద్దిసేపు నేను చెప్తా కదా, 2 చేతులు బాగా రుద్ది కంటికి పెట్టుకోని చెప్తాను. అట్లా పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కంట్లకి నిద్ర అంతా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు మాట్లాడుకోండి ప్రభుతో. ప్రభా నాకు ఈరోజు నువ్వు లేపినావు, నేనేం చేయాలి, నువ్వు నాతో మాట్లాడు. లేదంటే ఒక బుక్ ఒక పెన్ను తీసుకోండి.
ప్రభా నువ్వు నాకు తలంపుల ద్వారా నువ్వు మాట్లాడు, నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, నేనేం చేయాలి అనుకొస్తే ప్రేయర్ చేయండి. ఆ బుక్ పెన్ తీసుకోండి, డేట్ రాసుకోండి, దేవుని మాటలు అనే హెడ్డింగ్ పెట్టుకోండి. చాలా విషయాలు దేవుడు మీకు చెప్తాడు. మీకు తలంపుల ద్వారా వస్తుంటాయి టక టక టక. అవన్నీ పాయింట్ వైజ్గా రాసుకుంటూ ఉండండి. టైం రాసుకోండి. తర్వాత ఈ ప్రేయర్ 4:45కి అట్లా మీకు కనెక్ట్ అవుతుంది. ఈ ప్రేయర్లో వచ్చేయండి. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ నిద్రపోకండి. వేరే వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటే మీరు పాటలు పాడండి, లేదంటే మీరు భాషలు మాట్లాడండి, లేదంటే నువ్వు కూడా ప్రేయర్ చేయి. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఈ వాక్యానికి ఫోకస్ చేయండి. హల్లెలూయా. అట్లా ఉదయకాల సమయంలో నువ్వు 1 గంట సేపు 2 గంటలు దేవునికి టైం ఇచ్చినట్టు అవుతుంది. 4 గంటలకు లేస్తున్నావు, 6 గంటల వరకు ప్రేయరు వాక్యం ఉంటుంది. విపరీతమైన అభిషేకం వస్తుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకు అనంటే ఈ మార్నింగ్ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి అన్నమాట. చెట్ల నుంచి ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. అయితే మనం ఇది లేచినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తులకి ఆక్సిజన్ బాగా అంది మంచి ఆలోచనలు రావటం. తర్వాత మనం పొద్దున్న టైంలో ఏదైనా ఊహించుకుంటే, ఏదైనా ఇది అయితే బాగుండు అని అనుకుంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మనం గొప్ప కార్యాలు చేయాలి అంటే ఫస్ట్ ఉదయమే లేవాలి. దేవుడు ఎప్పుడు కూడా లేజీ వ్యక్తులని వాడుకోడు. ఆయనకి ఇష్టం ఉండదు. సోమరిగా ఉండే వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది ఆయనకి. హల్లెలూయా. మనకున్న బంధకాలు, సైతాన్ బంధకాలు, లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండే దేవుడు మనల్ని విడిపించిండు. ఎందుకు అనంటే మనం ఆయన కొరకు వాడబడడానికి. దేవుడు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. అసలు మన గురించి మనకు తెలియదు. దేవుడు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. నీ కొరకు పబ్లిక్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి నీ అవసరం చాలా. దేవుడు నీ నోరుని ఒక బూరగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ప్రజలు రక్షింపబడతారు, ప్రజలు స్వస్థత పొందుకుంటారు. నువ్వు నార్మల్ మనిషివి కాదు. ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇక్కడ నువ్వు రాలేదు. ఏదో ప్రలోభాలకు నువ్వు కూర్చోలేవు. దేవుడు నిన్ను తట్టి లేపాడు. బైబిల్లో ఉంటుంది, నేను నీకు నిద్ర లేపనికి నా దేవదూతల్ని పంపిస్తున్నాను అని. హల్లెలూయా. దేవదూతలు వచ్చి మనకి ఉదయకాల సమయంలో లేపుతారు. సాయంత్రం మధ్యాహ్నం రారు వాళ్ళు, మార్నింగ్ టైమే వస్తారు. బైబిల్లో ఉంది ఇది, పాత నిబంధనలో. దేవుడు లేపిండు. ఆ లేపిన సమయాన్ని చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన సమయం అని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిదీ కూడా దేవుడిని అడగటం నేర్చుకోండి. తండ్రి నా ప్రాబ్లం ఇది ఉంది, నేను ఇట్లా చేయలేకపోతున్నా, నేనేం చేయాలి, నా పరిస్థితి ఇట్లుంది, నా ఆరోగ్యం నాకు సహకరిస్తలేదు, నేను చేస్తున్న తప్పేంది, నాకున్న బంధకాలు ఏంటి. దేవుడు చాలా విషయాలు మీకు చెప్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. అంత అయిన తర్వాత ప్రభా నాతో ఒకసేపు మాట్లాడు అని చెప్పి జస్ట్ ఇట్లా సైలెంట్గా కళ్ళు మూసుకోండి. దేవుడు తలంపుల ద్వారా మీతో మాట్లాడతాడు, లేదంటే ఆయన స్వరం మీకు వినబడుతుంది. ఏలియాతో దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మోషేతో కూడా దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడిండు. తర్వాత ఆడిబుల్ వాయిస్ తోటి, నేను ఇప్పుడు ఎట్లయితే మాట్లాడతాడో అట్లా కూడా మాట్లాడాడు. దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. దాని తర్వాత దేవుడు ఆడిబుల్ వాయిస్తో కూడా మాట్లాడతాడు. ఏలియా అనే దైవజనుడు గుహలో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద భూకంపం వచ్చిందంట. అందులో దేవుని ఒక స్వరం వినబడలే. తర్వాత మెల్లని స్వరంతో ప్రభు యెహోవా అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ స్వరం బయట నుంచి రాదు, లోపల నుండి వస్తుంది. ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ బిడ్డ అని స్టార్ట్ అవుతుంది. ఎన్నో చెప్తుంటాడు, లాస్ట్కి ఇదే యెహోవా వాక్కు అని వస్తుంది. కొంతమందికి వినిపిస్తుంది, కొంతమందికి వినబడదు. అదేదో మనం ఊహించుకుంటూ వచ్చేది ఏముండదు. అది దేవుని ఒక వాయిస్ అట్లనే ఉంటుంది. ప్రతిదీ అడిగితే కూడా దేవుడు మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే ఈ ఉదయకాల సమయాన్ని వాడుకుంటారో, మీరు ఏ టైంలో ఎట్లయినా ఉండండి, లైఫే చేంజ్ చేస్తుంది. మార్నింగ్ ప్రేయర్స్ నీలో బాగా యాక్టివ్నెస్ పెంచుతుంది, నీకు రోగాలు రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా. మంచి చురుకుదనం తీసుకొస్తుంది, మెదడు చాలా స్పీడ్గా పనిచేస్తుంది. నువ్వు కష్టపడకపోయినా నువ్వు దేనికోసం కష్టపడుతున్నావో అది జరిగిపోతుంది. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో అందులో మాస్టర్ అయిపోతావు. హల్లెలూయా. ఇదంతా కూడా ఓన్లీ మార్నింగ్ ప్రేయర్స్, మార్నింగ్ లేవటం వల్ల జరుగుతుంది. నువ్వు మార్నింగ్ టైంలో ఏది చేసినా సక్సెస్ అవుతుంది, సక్సెస్ కాకపోవటం అనేది ఉండదు. కాబట్టి లేచినప్పుడు ఏదో నేను చెప్పినా అనేది కాకుండా మీకు మీరు సెల్ఫ్గా అర్థం చేసుకొని, అరే బ్రదర్ నా కోసమే చెప్తున్నాను, నేను ఇంకా చేంజ్ అవ్వాలంట కదా అని చెప్పి మిమ్మల్ని మీరు లేచి
మీరు క్రమశిక్షణ కలిగి ప్రభు దగ్గరకు మీరు వెళ్ళగలిగితే, ప్రభు స్వరం వినటం అనేది మీరు నేర్చుకోగలిగితే చాలా విషయాలు మీతో మాట్లాడతాడు. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ పని చేస్తారు. హల్లెలూయా. ఎవరో లేపకముందే, సూర్యుడు మన దగ్గరికి రాకముందే మనం ఏం చేయాలంటే లేచి ప్రభువుని వెతకాలి. ఏది అర్థం కాకపోతే పాటలు పాడండి. దేవుని ఒక సన్నిధి ఇంట్లోపల వస్తుంది. ఆ సన్నిధి మన లోపల ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో ఉన్న వారందరి మీద ఆ సన్నిధి ప్రవేశిస్తుంది. చాలా చేంజెస్ అనేది వాళ్ళ లైఫ్లో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ విషయం మీరు తెలుసుకొని, మీరు జ్ఞాపకం చేసుకొని, మీరందరూ ప్రార్థనలో ఉండాలని ప్రభు మీకు పిలుస్తున్నాడు. ఎన్ని వచనాలు, ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ మనంతట మనం చేంజ్ కాకపోతే నేను చెప్పినంత వ్యర్థమైతే. ఈ చెప్పటం వాక్యం అంతా కూడా ఏదో ఇన్ఫర్మేషన్ కోసం కాదు. దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంటే రూపాంతరం అనుభవంలో నువ్వు మారు మనసు పొందాలని చెప్పి ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను కూడా ఎప్పుడు ప్రకటన గ్రంథం చదివినా కానీ నాకు పెద్దగా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ వివరిస్తూ ఉంటే నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. హల్లెలూయా. ఈ పక్షిరాజు ఎవరు అంటే ఇది మాత్రం ప్రవక్త పిలుపు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజు అన్నాడు, అయ్యో అయ్యో అన్నాడు. పక్షిరాజుకి అయ్యో అయ్యో అని చెప్పనీకి రాదు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయం మనము తెలుసుకొని, దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్య, కొంతమందికి ప్రార్థన పరిచర్య అప్పచెప్తాడు, కొంతమందికి సంఘాల్లో పని చేయటానికి, బాత్రూమ్ కడగటానికి, వంట చేయటానికి, లేకపోతే సండే చర్చ్ పోయి శుభ్రం చేయడానికి కూడా దేవుడు అది పిలుచుకుంటాడు. కానుకలు పట్టేటట్టు పిలుచుకుంటాడు. అయ్యగారికి దగ్గరలో ఉండేటట్టు పిలుచుకుంటాడు. లేదు అంటే నీకు వచ్చిన డబ్బులు సేవకులను పంచేయి, లేకపోతే సంఘంలో ఏదైనా మీటింగ్ ఉంటే నువ్వు ఖర్చు భరించు. ఇట్లా ఎన్నో పరిచర్యలు ఉంటాయి, వందల వేల పరిచర్యలు ఉన్నాయి. లేకపోతే పేద విధవరాలను నువ్వు దర్శించు, లేకపోతే యవనస్తులను దర్శించు, లేకపోతే చిన్న చిన్న పిల్లలకి నువ్వు వాక్యం. ఇట్లా ఎన్నో పరిచర్యలు ఉంటాయి. ఈ పరిచర్య మనం చేసుకుంటూ, ఈ పరిచర్య చేయటం వల్ల మనకు జీతం వస్తుంది. దేవుడు మనల్ని పిలుచుకున్నందుకు ఆయన సంతోషపడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.